ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా చెప్పను సీత, నా కన్న కొడుకును నేను కాపాడుకోవడం గొప్ప కాదు, అది నా బాధ్యత. గొప్పవాళ్ళు ఎప్పుడూ చేసిన సాయం చెప్పుకోరు సీత. మీ టీచర్ అలాంటి గొప్ప వ్యక్తి. నిజమే నాన్న, టీచర్ గారికి మామకి మధ్య ఏదో విడదీయలేని బంధం ఉంది. టీచర్ గారు మామకి ప్రాణదానం చేస్తే మామ టీచర్ గారికి రక్తదానం చేశారు. అలా ఒకరినొకరు కాపాడుకున్నారు. మీరు నాకు చేసిన సాయంతో పోలిస్తే నేను మీకు చేసింది చాలా తక్కువ అమ్మా. మీకు సుమతి అని మా అమ్మ పేరు పెట్టడం చాలా కరెక్ట్. మీ అమ్మ పేరు సుమత? అవును నాన్న, మా అత్తమ్మ పేరు సుమతి. ఎందుకు అడిగారు? మీ మేనత్త పేరు కూడా సుమతే సీత. సీతకి మేనత్తుందా ఆంటీ? ఉంది బాబు, కొన్ని కారణాల వల్ల మాకు దూరమైంది. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నందువల్ల మేం ఆ విషయం చెప్పే అవకాశం రాలేదు. మా అత్తమ్మ పేరు మేనత్త పేరు ఒకటి అవడం విచిత్రంగా ఉంది నాన్న. ఆవిడ ఇప్పుడు ఎక్కడుంటారు అంకుల్? మీ అమ్మను, సీత మేనత్తను నేనే రామ్, మీ ఎదురుగానే ఉన్నాను. తెలీదు బాబు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. అత్త ఎలా ఉంటుంది? నాకెప్పుడు చూపించలేదు. మీ అత్తయ్యను నువ్విప్పటి వరకు చూడలేదు కదా. ఇంట్లో తన ఫోటో ఉంది, ఉండు తీసుకొస్తాను. సుమతి ఫోటో ఏమైంది? శివ, సుమతి ఫోటో నువ్వేమైనా తీసావా? లేదమ్మా. ఏ? రూములో ఫోటో లేదు. అత్తయ్య ఫోటో లేదా? రూమ్ అంతా వెతికారా అత్తయ్య? అంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఉండుంటుంది, తర్వాత వెతికి చూపిద్దాం. మా అత్తమ్మ పేరు అత్తయ్య పేరు ఒకటేనని, ఇక ఇద్దరు కూడా ఒకరేనేమో అనుకున్నాను. ఇద్దరి పేర్లు ఒకటైనంత మాత్రాన మనుషులు కూడా ఒకరే అవుతారా సీత? మేమిద్దరం ఒకరే రామ్. మీరా ఫోటో చూసే పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించి నా ఫోటోను దాచిపెట్టాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.